నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఐరా, ఫిజియోథెరపిస్ట్. మనం 30 days ఛాలెంజ్ జాయింట్ హెల్త్ అండ్ మజిల్ హెల్త్ గురించి చూస్తాం. ఈరోజు డే 7. ఇన్ని రోజులు డే 6 వరకు మనం చేసింది నీ అండ్ యాంకిల్ ఫోకస్డ్గా చేసాం. సో ఈరోజు ఒక అసెస్మెంట్ లా చేయండి. ఒక పేపర్ పెన్ను తీసుకుని ఈ టెస్ట్ పేర్లన్నీ లైన్గా రాసుకోండి. ఏ టెస్ట్ చేసినా 2 కాళ్ళకి టెస్ట్ చేస్తారు. ఈరోజు చెక్ చేసి మళ్ళీ 10 రోజుల తర్వాత తిరిగి చెక్ చేయండి. మీలో డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ ఎక్సర్సైజెస్ చేసి. సో ఫస్ట్ టెస్ట్ ఏంటంటే సింగిల్ లెగ్ బ్యాలెన్స్. సింగిల్ లెగ్ బ్యాలెన్స్ ఏంటి అంటే మీరు ఒక ప్లేస్లో స్టేబుల్గా నుంచుని ఒక కాలు పైకి లేపుతుంది. 30 సెకండ్లు కానీ మీరు బ్యాలెన్స్గా నుంచోగలిగితే మీరు బాడీ పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. లేదు 15 నుండి 28 సెకండ్ల దాకే నుంచోగలుగుతున్నారు, మధ్యలో బ్యాలెన్స్ మిస్ అవుతుంది, కాలు కింద పెడుతున్నారు అంటే మీ బాడీలో స్టిఫ్నెస్ ఉంది అని అర్థం. 15 సెకండ్ల కన్నా కిందే ఉంటున్నారు అంటే మీకు బ్యాలెన్స్, కోఆర్డినేషన్ అన్నీ వీక్ ఉన్నాయని అర్థం. భయపడాల్సిన అవసరం లేదు, ఎక్సర్సైజ్ చేసి రికవరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే డీప్ స్క్వాట్. డీప్ స్క్వాట్ కింద కూర్చోవాలి, ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నారు. అలా కూర్చోగలుగుతుంటే పర్ఫెక్ట్. దీంట్లో కూడా ఒక 3 పాయింట్లు ఉన్నాయి. మీరు కింద కూర్చున్నప్పుడు పాదాలు పైకి లేపకుండా స్టేబుల్గా ఉన్నాయి అంటే మీ జాయింట్స్ సూపర్గా ఉన్నాయి. లేదు హీల్ పైకి లేపేస్తున్నారు కింద కూర్చున్నప్పుడు అంటే మీ కాఫ్ మజిల్స్ వీక్గా ఉన్నాయని అర్థం, లేదు స్టిఫ్నెస్గా ఉన్నాయని అర్థం. నెక్స్ట్ సగంలోనే లేదంటే కింద కూర్చోగానే వెనక్కి పడిపోతున్నారు అంటే మీ లో బ్యాక్ మజిల్స్, హిప్ మజిల్స్ అన్నీ వీక్ ఉన్నాయి, టైట్గా ఉన్నాయని అర్థం. వీటికి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, చేయగా క్లియర్ అయిపోయి కింద కూర్చోగలుగుతారు. నెక్స్ట్ థర్డ్ టెస్ట్ ఏంటి అంటే కింద బాసపట్లు వేసుకుని కూర్చొని పైకి స్ట్రైట్గా నుంచోవాలి, ఏటి సపోర్టు తీసుకోకుండా. కింద కూర్చోండి, పైకి లేచి నుంచోండి. ఇక్కడ నుంచునేటప్పుడు ఒక 10 పాయింట్లు ఉన్నాయి. మీరు స్ట్రైట్గా లేచి నుంచోగలుగుతున్నారు, ఏ తడబాటు లేదు అంటే 10 పాయింట్స్. లేదు నుంచోగానే ఒక బ్యాలెన్స్ మిస్ అవుతుంది అంటే 9. లేదు ఏదో ఒకటి లేచి నుంచోగానే సపోర్ట్ తీసుకుంటున్నారు అంటే అది 8. ఇలా ఒక్కొక్క పాయింట్ తగ్గించుకుంటూ వస్తారు. మీరు 8 to 10 వచ్చారు అంటే ఓకే పర్ఫెక్ట్. లేదు 4 to 7 వస్తుంది అంటే మీ బాడీలో టైట్నెస్ ఉందని అర్థం. లేదు 4కి కింద వస్తున్నారు అంటే మీ బాడీ చాలా టైట్ ఉంది, దాన్ని రిలాక్స్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువ. వీటికైనా ఎక్సర్సైజెస్ మనం ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో వేసాము అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇవన్నీ డైలీ 2 times చేయండి. పొద్దున ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, అన్ని 10 to 15 times చేస్తే మీ జాయింట్స్ కింద నీ నుండి హిప్ వరకు నీ నుండి యాంకిల్ వరకు ఉండవన్నీ రిలాక్స్ అవుతాయి, మీకు రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది, మీకు బ్యాలెన్స్, కోఆర్డినేషన్ కూడా వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు, రోజు చేయండి. ఇలా చేసి 10 రోజుల తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ తీసి చేయండి. మీకే తెలుస్తుంది ఎంతవరకు చేయగలుగుతున్నారు అని. ఇవి చేసి ఎలా ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను సంతోషపడతాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ ఫాలోయింగ్ తెరామో స్టూడియో తెలుగు.